మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. లోకం ఆయనను చూడదు, లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు కనుక, లోకం ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీలో ఉండును లేదా మీలో నివసించును. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే లోకము ఆయనని ఎరుగదు, మీరు ఆయనను పొందుదురు, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో నివసిస్తాడు అని చెప్పాడు. ఎవరు ఈ ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య చెప్తున్నాడు పరిశుద్ధాత్మ గురించి. అయితే ఇక్కడ గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో నివసిస్తాడు, మీలో నివసిస్తాడు. ఆయన మనలో నివసించటం వలన ఎలాంటి దీవెనలు వస్తాయి? ఆయన ఎప్పుడు మనలో నివసిస్తాడు. ఆయన మనలో నివసించాలి అంటే మనం ఎలా ప్రవర్తించాలి? కొద్ది మాటలు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానించుకుందాం. ఆ తర్వాత క్రింద మాట చదవండమ్మా. మిమ్మును అనాథులుగా విడువను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో నివసిస్తాడు, మీలో నివసిస్తాడు. నివసించి ఏం చేస్తాడంట? ఆయన మిమ్ములను అనాథులుగా విడువడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు నిన్ను చేయి విడిచినా ఆయన పొరపాటున నిన్ను చేయి విడువడు. కొన్ని సందర్భాలలో ప్రమాణం చేసిన భర్త విడిచిపెట్టవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్య విడిచిపెట్టి వెళ్ళవచ్చు, కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు విడిచిపెట్టరు, ఒకవేళ విడిచిపెట్టవచ్చు. అక్క చెల్లెలు నిన్ను విడిచిపెట్టవచ్చు, అన్నదమ్ములు నిన్ను విడిచిపెట్టవచ్చు. ఎవరు విడిచినా దేవుడు పొరపాటున విడువడు. భర్త దూరమయ్యాడని ఇక నేను అంటారు దాన్ని నేను బ్రతకడం వేస్ట్ అనుకునేది. పుట్టక ముందు మనతో ఉంది యేసయ్య, చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండేది కూడా మనతో యేసయ్య. జస్ట్ 4 రోజులు తోడు కోసమే భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు. స్త్రీకి పురుషుడు పర్మినెంట్ కాదు, పురుషుడికి స్త్రీ పర్మినెంట్ కాదు. ఎవరు పర్మినెంటు? యేసయ్య పర్మినెంట్. అది నీకు తెలియాలి. నేను అనాథను, నాకు భర్త లేడు అని ఫీల్ అవ్వగాక దేవుడు బాధపడతాడు. దేవుడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు కదా, నువ్వెలా అనాథం అవుతావు? నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను, నేను విడిచిపెడితేనే నువ్వు అనాథవి అంటున్నాడు దేవుడు. ఒక మనిషికి దేవుడు తోడుగా లేకపోతే భూలోకముల మనుషులందరూ ఉన్న అతను అనాథే. బైబిల్ ప్రకారం భూలోకముల మనుషులందరూ నీకు విరోధంగా ఉన్నా దేవుడు ఒక్కడ తోడుగా ఉంటే చాలు, నువ్వు అనాథవ కావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అన్నీ చేయగలడు, ఏదైనా చేయగల సమర్థుడు యేసయ్య. ఆయన ఉన్నాడు. అప్పుడు మీలో నివసించటానికి ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు, అంటే పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తరువాత ఎల్లప్పుడూ మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసించాలంటే యేసయ్యని ప్రేమించాలి. ప్రేమించి ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. యేసయ్యని ప్రేమించిన వారు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తారు. ఆయన ఆజ్ఞలు అనగానే వాక్యానుసారంగా నడవటమే ఆయన ఆజ్ఞ. బైబిల్లో దేవుడు ఏది వ్రాయించి పెట్టాడో నేను అదే చెప్తాను. వాక్యానికి విరోధమైనది ఎప్పుడు నేను చెప్పను. బైబిల్ వ్రాయించి పెట్టిందే నేను నీకు చెప్తూ ఉంటాను. చెప్పినప్పుడు నా నోటి ద్వారా వచ్చినటువంటి మాట దేవుని ఆజ్ఞగా ఇసుక్కోక, సణుక్కోక, గొనుక్కోక, కోపాన్ని రేపు కొనక, వెంటనే ఈ మాటకి విధేయత ఎప్పుడైతే చూపిస్తావో అన్ని ఆశీర్వాదములకు యోగ్యముగా నువ్వు మార్చబడతావు. వాక్యము నీ యొద్దరికి కఠినముగా వచ్చినా, ప్రేమతో వచ్చినా, ఆదరణతో వచ్చినా, నవ్విస్తూ వచ్చినా, ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వాక్యం
ఈ వాక్యానికి నీవు లోబడాలంతే. వాక్యానికి ఎప్పుడైతే లోబడుతున్నావో నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నావు అని అర్థం. అనగా యేసయ్యను నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. అప్పుడు యేసయ్య తండ్రి వాళ్ళకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వని తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. అప్పుడు తండ్రి ఎల్లప్పుడూ మీతో మీలో నివసించటానికి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీతో మీలో ఉన్నాడు అంటే చాలా గొప్ప మార్పులు వస్తాయి. అన్ని దీవెనలు పొందుకుంటావు, దేవుని రాజ్యంలో ఉంటావు నీవు. ఆయన నీతో నీలో నివసించాలని ఆశపడుతున్న దినమే దినము. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. అలా ఎల్లప్పుడూ నీతో నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించి నిన్ను ఆశీర్వదించాలంటే యేసయ్యని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి. అనగా వాక్యాన్ని విన్నప్పుడు ఈ వాక్యానుసారంగా నువ్వు నడవాలి. అప్పుడు యేసయ్య నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు తండ్రికి. తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పంపుతాడు. అది అలాగే అక్కడ ఇంకొక మాట కూడా ఉంది. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరుగదు. 3, లోకము ఆయనను పొందనేరదు. పొందనేరదంటే ఎప్పటికీ పరిశుద్ధాత్మను పొందుకోలేరు. లోకము అనగా లోకం అంటే లోకములో ఉన్న మనుషులు అని అర్థం. లోకములో ఉన్న మనుషులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడలేరు. లోకములో ఉన్న మనుషులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరుగరు. లోకములో ఉన్నటువంటి మనుషులు పరిశుద్ధాత్మను పొందలేరు. కానీ లోకముని విడిచిన మీరు పరిశుద్ధాత్మను చూస్తారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎరిగి ఉంటారు. 3వది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకుంటారు. లోకములో ఉన్న వాళ్ళు ఆ 3 చేయలేరు. లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు మాత్రమే చేయగలరు. లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళే పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడగలరు. లోకాన్ని విడిచిపెట్టిన వారే పరిశుద్ధాత్మ ఎవరో తెలుసుకుంటారు. లోకాన్ని విడిచిపెట్టిన వారే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో బాగా ఆనందిస్తారు. లోకాన్ని విడిచిపెట్టినప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడగలవు, పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకొనగలవు, పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించగలవు. లోకాన్ని విడిచిపెట్టినప్పుడు. లోకం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. చాలు. లోకాన్ని విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీతో నీలో నివసిస్తాడు. లోకం అంటే శరీరాశ. చెప్పాలందరూ ఏంటది? లోకం అంటే శరీరాశని విడిచిపెట్టాలి. ఈ శరీరము దేవునికి ఇష్టం లేని వాటిని తినాలని, త్రాగాలని, కట్టుకోవాలని, అనుభవించాలని ఆశపడుతుంది. వాటిని విడిచిపెట్టాలి. నేత్రాశ దేవునికి ఇష్టం లేని వాటిని చూడాలని ఆశపడుతుంది శరీరం, దాన్ని విడిచిపెట్టాలి. జీవబడ్డమ్మం అంటే గర్వం. ఎన్ని దేవుడు ఇచ్చినా, ఏ స్థాయిలో దేవుడు పెట్టినా ఇది దేవుని కృప అని దేవునిని గణపరిచి మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు యేసయ్య నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వచ్చి ఎల్లప్పుడూ నీతో నీలో నివసిస్తాడు. ఆయన నివసిస్తున్నాడు నీలో నీతో అంటే అన్ని దీవెనలకు యోగ్యముగా మారుస్తాడు, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అప్పుడు ఎవరు నిన్ను విడిచిపెట్టినా యేసయ్య పొరపాటున అనాథగా నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఎల్లప్పుడూ నీతో నీలో నివసిస్తాడు. అలా నివసించటం వల్ల వచ్చే దీవెనలు ఏంటో చెప్పాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీకు దర్శనాలు కలలు వస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు నీ దగ్గరికి, నీతో ఉంటున్నాడు అని అర్థం. నీలోకి రావటల్లా, ఆయన నీలోకి వస్తే నువ్వు పరిపూర్ణతకు ఎదుగుతావు, మరొక యేసు ప్రభు వలె మారుతావు. నీలోకి రావాలి. ఆయన నీలోకి వచ్చాడంటే గుర్తేంటంటే అన్య భాషలతో కూడిన అగ్ని అభిషేకాన్ని పొందుకుంటావు.
ఒక ప్లాస్టిక్ బిందె అక్కడ పెట్టాము. అది పెట్టేసి ట్యాప్ కింద పెట్టి, కింద ఇంత ఎత్తులో ట్యాప్ ఉంది, ట్యాప్ ఆన్ చేసావు. ఆ నీళ్లు ఫోర్స్గా బిందెలో పడుతుంటాయి కదా, బిందెలోకి నీళ్లు పడుతున్నప్పుడు బిందెలో నుంచి ఒక శబ్దం వచ్చింది రాదా? బో అని శబ్దం వస్తుంది. నీళ్లు బిందెలో పడుతున్నప్పుడు బిందెలో నుంచి ఒక శబ్దం బయటకు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వెళ్ళినప్పుడు నీ నోటిలో నుండి అన్య భాషలు వస్తాయి. నీలోకి వస్తే అదే గుర్తు. పరిశుద్ధాత్మ పొందలేదు అనుకుంటారని చెప్పేసి నువ్వు ఓరిక లాభా షాబా అన్నావు అనుకో, దెయ్యం పట్టింది, జాగ్రత్త. ఓరికనే మాట్లాడకూడదు, తప్పది. నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా భాషలు, కావాలని ఏదో 4 మాటలు నేర్చుకుని మాట్లాడుతున్నావు అనేది దెయ్యానికి తెలుసు, దేవుడికి తెలుసు. మూడోది నాకు కూడా తెలుసు. నిజంగా ఆత్మలు ఆనందించే వ్యక్తి ఎలా ఉంటారో నాకు తెలుసు, నాకు అర్థమైంది. కనుక నిజంగా ఆత్మలు ఆనందించాలి. ప్రభువా మీ శక్తి చేత నింపని ఒక చిన్న పిల్లలాగా ఏడవాలి. పనికి మాలిన వాటి కోసమే కన్నీళ్ళు కారుస్తున్నావు కదా. పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు కన్నీళ్ళు కార్చు? అసలు కన్నీళ్ళు ఇచ్చిందే విలువైన వాటి కొరకు కన్నీళ్ళు కార్చడానికి ఇచ్చాడు. పనికి మాలిన దానికోసం నువ్వు కన్నీళ్ళు కార్చకూడదు, దేవుడు కోపం. కన్నీళ్ళు చాలా విలువైనవి. ఎంత విలువైనవి తెలుసా? భూలోకంలో ఉన్న బంగారం అంతా ఇచ్చిన యేసయ్య సింహాసనము కదిలించబడదు, భూమి మీదకి రాడు. భూలోకంలో వజ్రాలన్నీ ఇస్తాను రాయి అంటే భూమి మీదకి రాడు ఆయన. భూలోకంలో డబ్బులన్నీ ఇస్తాను భూమి మీదకి రాయి అంటే రాడు. నువ్వు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే భూమి మీదకి దిగి వస్తాడు ఆయన. ప్రజలాడు హల్లెలూయా. మరి కన్నీళ్ళు ఎంత విలువైనవి ఇప్పుడు అర్థమైందా? ఆయన సింహాసనం కదిలించబడింది. భూలోకములో బంగారం అంతా ఇచ్చిన ఆయన సింహాసనం కదిలించబడదు. భూలోకంలో వజ్రాలన్నీ ఇచ్చిన ఆయన సింహాసనం కదిలించబడదు. ఆయన రాడు భూమి మీదకి. నువ్వు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి సింహాసనం మీద కూర్చోలేడు ఆయన, దిగొస్తాడు. వచ్చి నీ ముందు నిలబడతాడు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాయన చెప్పు అని వచ్చేస్తాడు ఆయన. నిలబడలేడు అక్కడ, ఆవిడ ఉండలేడు. మరి కన్నీరు ఎంత విలువైనవి ఇప్పుడు అర్థమైందా? భూలోకంలో ఉన్న బంగారం అంతటికన్నా విలువైనవి కన్నీళ్ళు. భూలోకంలో ఉన్న డబ్బులన్నిటికంటే విలువైనవి కన్నీళ్ళు. భూలోకంలో వజ్రాలన్నిటికన్నా విలువైనవి కన్నీళ్ళు. బంగారము చేయలేని పని కన్నీళ్లు చేస్తాయి. కన్నీటి ప్రార్థన నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెడుతుంది. కన్నీటి ప్రార్థన పరలోకంలో ప్రతి దీవెన తెచ్చిపెడుతుంది. అంటే భూలోకంలో ఉన్న బంగారం అంతా చేయని పని కన్నీటి ప్రార్థన చేస్తుంది. భూలోకంలో వజ్రాలన్నీ చేయని పని కన్నీళ్లు చేస్తాయి. మరి కన్నీళ్ళు ఎంత విలువైనవి తెలుసా? ప్రతి చిన్నదానికి నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు. విలువైన వాటి కొరకే కన్నీళ్ళు కార్చాలి. పరిశుద్ధత కొరకే కన్నీళ్ళు కార్చాలి. పాపాన్ని విడిచిపెట్టడానికి కన్నీళ్ళు కార్చాలి. పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కన్నీళ్ళు కార్చాలి. అయ్యా ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, మందిరానికి దూరం కాకూడదు. ప్రభు వల్ల ఆరాధన నేను దూరం కాకూడదని కన్నీళ్ళు కార్చాలి. యథార్థంగా బ్రతకాలి నేనని కన్నీళ్ళు కార్చాలి. మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలని కన్నీళ్ళు కార్చాలి. నాకు నువ్వు దూరము కాకూడదని కన్నీళ్ళు కార్చాలి. నీ రాజ్యానికి నేను రావాలని కన్నీళ్ళు కార్చాలి. నా పిల్లలకు రక్షణ ఇవ్వని కన్నీళ్ళు కార్చాలి. కన్నీళ్ళు చాలా విలువైనవి, అందుకని అవి ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు వచ్చాడు, నీతో ఉంటున్నాడు. దర్శనాలు కలలు కలుగుతున్నాయి నీకు. నీలోకి రావాలి. అన్య భాషలతో అగ్ని అభిషేకం పొందాలి. అప్పుడు పరిపూర్ణతకు నువ్వు ఎదుగుతావు. లోకాన్ని విడిచిపెట్టాలి, ఆయన ప్రేమించాలి. అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. దాని అర్థం అది. ఒకటి. రెండోదిగా చదువు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. యేసయ్య చనిపోయాడు, 3వ దినాన్ని లేచాడు. ఆయన శుక్రవారం చనిపోయాడు, గుడ్ ఫ్రైడే అంటున్నారు. ఆదివారం లేచాడు అంటున్నారు, ఈస్టర్ అంటున్నారు. అసలు శుక్రవారం నుంచి ఆదివారానికి 3 రోజులు ఎట్లయిద్ది అని కొందరు పాపం తలకిందులు తపస్సేస్తున్నారు. అసలు ఆయన యోనా వలె 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు అని రాయబడి ఉంది కదా.
శుక్రవారం నుండి ఆదివారానికి ఎలా అయింది 3 రోజులు? మన క్యాలెండర్ కాదు ఇది, ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారం 30 కానీ 31వ తారీఖు వాళ్ళ క్యాలెండర్లో ఉండదు. ఇజ్రాయెల్ క్యాలెండరు 28 రోజులు లేదా 29 రోజులు వాళ్ళ క్యాలెండర్. రోజులు తేడా ఉందా లేదా? మన క్యాలెండరు సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి తయారు చేశారు, వాళ్ళు క్యాలెండరు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తయారు చేశారు. వాళ్ళ క్యాలెండర్ వేరు, వాళ్ళ లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కనుక వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు రాశారు, మన లెక్కల ప్రకారం మనం వేయకూడదు. కనుక యేసయ్య 3 దినాలు సమాధిలో ఉన్నాడు. 3వ దినాన తెల్లవారుచు ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో ఉండి ఆయనను నడిపించాడు కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుడే యేసయ్యను లేపాడంట. కెటికి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి ఆ తర్వాత మనము చనిపోయాం అనుకోండి, చనిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని లేపుతాడు. అది ఎలాగో అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఇప్పుడు ఒక వ్యక్తి మనసు మార్చుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, చనిపోయాడు, సమాధి చేశాం. సమాధి చేసినప్పుడు తన ఆత్మని దేవునికి అప్పగించాము. ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోయింది, ఆత్మ దేవుని యొద్ద ఉన్నది. శరీరం ఇక్కడ కుళ్ళి మట్టిలో కలిసిపోయింది. అయితే ఆ యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, అది రహస్య రాకడ. మొదటిసారి ఒకసారి వచ్చిపోయాడు భూమి మీదకి, తర్వాత వస్తాడు, అది 2వ రాకడ, అది బహిరంగ రాకడ అంటారు. మధ్యలో భూమి మీదకి రాడు ఆయన. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ భూమి మీదకి కాదు, మధ్యాకాశానికి వస్తాడు, ఇది రహస్య రాకడ. మధ్యాకాశానికి యేసయ్య రాగానే ఆయనతో పాటు దేవదూతలు కూడా వస్తారు. యేసయ్య వచ్చి మధ్యాకాశంలో ఆగిపోతాడు, దేవదూతలు భూమి మీదకి వస్తారు. భూమి మీదకి దేవదూతలు వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, ఒక వ్యక్తిని మనం సమాధి చేసాం కదా, మనసు మార్చుకుని బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు, పరిశుద్ధాత్మలో బాగా ఆనందించాడు. ఇతను చనిపోతే సమాధి చేసామా, సమాధి చేసిన తర్వాత ఇతను ఆత్మ వెళ్ళి దేవుని రాజ్యములో పరదైసులో ఉన్నది కదా. యేసయ్య మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఆ ఆత్మను మొత్తాన్ని తీసుకొని వస్తాడు. ఆ ఆత్మలు దేవదూతలు మొత్తం భూమి మీదకి వస్తాయి. యేసయ్య మధ్యాకాశాలు ఆగిపోతాడు. ఆత్మలు భూమి మీదకి వచ్చి ఎవరైతే మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని చనిపోయాడో, ఆత్మ తనలో నివసించింది కదా, ప్రార్థన చేసి దేవుడికి అప్పగిస్తే సేవకుడిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందా, ఆత్మ మరలా భూమి మీదకి వచ్చింది. వచ్చి ఎక్కడితని సమాధి చేశామో అక్కడ నుండి ఈ ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళి అక్కడ మహిమా శరీరాన్ని ధరించుకునిద్ది ఆత్మ. ఈ క్రియ ఎవరు చేస్తారు అంటే తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మహిమా శరీరాన్ని ధరింపచేసి తనను అక్కడి నుంచి మహిమా శరీరంతో లేపి ఈ మహిమా శరీరాన్ని ధరించుకున్న వాళ్ళందరూ యేసయ్య ముందు నిలబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత భూమి మీద మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి మనమున్నామే, ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా ధరించుకొని మనము కూడా ఎత్తబడి వాళ్ళు వెనక నిలబడతాం. మన ముందు నిలబడతారు, మనకంటే ముందు చనిపోయి సమాధి చేయబడ్డ వాళ్ళే ముందు వాళ్ళు వెళ్ళి నిలబడతారు అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ భూమి మీద బ్రతికున్న మనము మట్టి శరీరాన్ని మహిమా శరీరంగా మార్చి మనము ఎత్తబడి వారి వెనక మధ్యాకాశం నిలబడతాం. మధ్యాకాశములో 7 సంవత్సరాలు విందు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు మధ్యాకాశాన్ని పెట్టారు విందు జరగటానికి అంటే, భోజనాలు పెట్టడానికి భూలోకము చాలదు. ఎందుకంటే చనిపోయిన పాత నిబంధన భక్తులే ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు కదా, లక్షల కోట్ల మంది ఉన్నారు కదా, ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ భూమి సరిపోదు. అందుకని మధ్యాకాశాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడైతే విశాలంగా ఉండిద్ది. ఈ భూలోకంలో అయితే బిల్డింగులు అన్నీ అడ్డవే కదా భూమి మీద, కానీ మధ్యాకాశాలు అలాంటివి ఏమి ఉండవు కదా, విశాలంగా ఉండిద్ది కదా. అందుకని అక్కడ 7 సంవత్సరాలు విందు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చనిపోయి సమాధి చేయబడ్డాడు, పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందించిన వాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో నివసించాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చనిపోయిన యేసయ్యని లేపి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. అలాగే మనకంటే మనసు మార్చుకుని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని చనిపోయిన వ్యక్తి
ఆత్మ వెళ్ళిపోయిన మరలా వచ్చే ఆత్మ ఎక్కడ సమాధి చేశారు అక్కడి నుంచే తనను లేపి మహిమాశరీరాన్ని ధరింపచేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు పరలోక రాజ్యానికి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లయితే మన మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చి మనల్ని కూడా తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశంలో యేసయ్య నిలబడతాడు. అసలు పరిశుద్ధాత్మనే పొందుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మహిమా శరీరాన్ని ఇవ్వడు, ఎత్తబడలేరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అప్పుడేం జరిగిద్ది? ఇక్కడ విడిచిపెట్టబడవలసిన పరిస్థితులు వస్తాయి. 7 సంవత్సరాలు అక్కడ విందైతే 7 సంవత్సరాల భయంకర శ్రమలు ఉంటాయి. పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి, నీలో ఉండి నీలో నివసించాలి. చనిపోయినప్పుడు ఆయనే నిన్ను లేపుతాడు, మహిమా శరీరాన్ని ధరింపజేస్తాడు, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అందుకని పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలి. దైవ కుమారుడు యేసయ్య, చనిపోయే యేసయ్య లేవలేదు. జాగ్రత్తగా వినండి, ఆడ వాక్యాన్ని గమనించండి. ఎవరు లేపారు? పరిశుద్ధాత్మ దేవుడు లేపాడు. నీవు నేను చనిపోయినా పరిశుద్ధాత్మను పొందుకున్న ఆత్మలు ఆనందించి నువ్వు చనిపోతే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను లేపుతాడు, మహిమా శరీరాన్ని ధరింపజేస్తాడు, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందకపోతే నీకు మహిమా శరీరాన్ని ఎలా ఇస్తాడు? నిన్ను పరలోక రాజ్యం ఎలా తీసుకెళ్తాడు ఆయన? అర్థమైందా? అందుకని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. దాని కొరకు నువ్వు ఉపవాసాలు ఉండాలి, కన్నీళ్లు కార్చి ఏడవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడం చాలా ఈజీ. ఎలాగంటే నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే చాలు, ఆయన మహాజాలి గల దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. మంచి తీర్మానంతో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి అభిషేకాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అభిషేకాన్ని కాపాడుకోవటమే కష్టం. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, ఉండడు. అందుకని జాగ్రత్త కాపాడుకోవాలి, పొందుకోవడం చాలా ఈజీ. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఎల్లప్పుడూ మీలో నివసిస్తాడు అని చెప్తున్నాడు యేసయ్య. నివసించడంలో వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఎప్పుడు ఆయన వచ్చి మనలో నివసిస్తాడు చెప్తున్నా. ఆ చదువు ఆ మాటలు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు, అదుగో జాగ్రత్తగా వినండి, శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. ఆ తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నేడల, అదుగో దేవుని ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాడా? అప్పుడేంటంట, మీరు ఆత్మ స్వభావము గలవారే, నీవు ఆత్మ స్వభావం గలదానివి, శరీర స్వభావము కలవారు కారు. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీతో నివసించాలి, మీలో నివసించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనలో నివసించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటో చెప్తున్నా. ఎప్పుడొచ్చి మనలో నివసిస్తాడో చెప్తున్నా, విని జాగ్రత్తగా. ఆయన నీలో నివసిస్తే ఏం జరుగుతుందంటే, శరీర సంబంధులు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. అయితే పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడు. నీవు శరీర సంబంధి కాదు, ఆత్మ సంబంధిగా మార్చబడ్డావు. కనుక నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలవు. దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టినప్పుడు దేవుడు నీకు ఇష్టమైనవన్నీ ఇచ్చి నిన్ను సంతోష పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒకటి. రెండోది కింద రాయబడిన మాట ఏంటంటే, ఇందాక చదివామని ఆ మాట చదువు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. తర్వాత మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కాని. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తే ఏం జరిగిద్దంటే, నీ శరీరము పాప విషయములో మృతమైనది, చనిపోయింది, అంతే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినట్లయితే శరీరంలో పాపాన్ని చంపేస్తాడు. ఇది
ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినట్లయితే నీవు ఆయన్ని సంతోషపెడతావు, ఆయన నిన్ను సంతోషపెడతాడు, నువ్వు అడిగింది ప్రతిదీ ఇచ్చి నీకు సంతోషాన్ని కలుగజేస్తాడు. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీ శరీరం ఉన్న పాపాన్ని చంపేస్తాడు. మూడోది అక్కడే ఉంది, మీలో ఉన్న ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చాలు, లోపల జీవాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ వేరు, జీవాత్మ వేరు. మట్టితో మనిషిని చేసి ఆత్మను పంపాడు కనుక మనము జీవిస్తూ ఉన్నాము, అది జీవాత్మ. ఈ మనలో ఉన్న జీవ ఆత్మ రోజు రోజుకు జీవాన్ని పొందుకొని జీవములో ఎదిగి సమృద్ధి అయిన జీవాన్ని పొందుకున్నప్పుడే ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళగలదు. అందుకు యేసయ్య ఉన్నాడు, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తిని అంటాడు. జీవాత్మ మనలోకి వచ్చిందంటే జీవాన్ని ఇచ్చాడు, బ్రతికున్నాం. ఈ మనలో ఉన్న జీవాత్మ దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సరిపోదు. మనలో ఉన్న జీవాత్మ ఎదిగి సమృద్ధి జీవాన్ని పొందుకుంటేనే ఈ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళగలదు. మనలో ఉన్న జీవాత్మ ఎదగటానికి, సమృద్ధి అయిన జీవాన్ని పొందుకోవటానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు, వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తూ మనలో ఆయన ఏం చేస్తున్నాడు, జీవాన్ని పెంచుతున్నాడు. అందుకని పరిశుద్ధాత్మకి మరొక పేరేంటి, జీవజలము. విశ్వసించు వాని కడుపుల నుండి జీవజల నదులు ప్రవహించడం రాయబడింది. జీవజలం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినట్లయితే నీ ఆత్మ జీవమును కలిగి ఉంటుంది, అంటే జీవములో ఎదుగుతుంది, పరలోక రాజ్యానికి వెళతాం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినట్లయితే 3 విషయాలు చెప్పాను అక్కడ. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు నివసించినప్పుడు ఏం జరిగింది, ఆత్మ సంబంధివి నువ్వు ఆయన సంతోష పెట్టగలవు అని చెప్పాను. ఆయన నీకు అడిగినన్ని ఇచ్చి నేను సంతోష పెడతాడు. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తే శరీరంలో పాపాన్ని చంపేస్తాడు. మూడోది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినట్లయితే నీలో ఉన్న జీవాత్మ సమృద్ధి జీవంలోకి ఎదుగుతుంది అది చెప్పాను. ఆ తర్వాత మాట ఏంటి, చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి లేపి మహిమా శరీరం ధరింపజేసి పరలోకానికి తీసుకెళ్ళాడు. నాలుగోది, ఆయన నీలో నివసించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ మట్టి శరీరాన్ని మహిమా శరీరంగా మార్చి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్ర, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట ఉంది చూడు, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆత్మ ద్వారా జీవింపచేయును. కోట్ల సంవత్సర పరలోక రాజ్యంలో జీవించటము అదని అర్థం. అది పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించాడా, నీ ఆత్మను సమృద్ధి జీవంలోకి ఎదిగించి తీసుకొని వెళ్ళి పరలోక రాజ్యంలో కోట్ల సంవత్సరాలు జీవించడానికి కృపనిస్తాడు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా, లేకపోతే ఆ వ్యక్తి లోపల ఉన్న జీవాత్మ సమృద్ధి జీవములోకి ఎదగదు. అప్పుడు పరలోక రాజ్యానికి ఆత్మ వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిద్ది, అగ్నిగుండానికి వెళ్ళిపోద్ది, కోట్ల సంవత్సరాల అగ్నిగుండంలో కాలిపోద్ది. ఒక వ్యక్తిలో ఉన్న జీవ ఆత్మ సమృద్ధి జీవములోకి ఎదిగి పరలోక రాజ్యంలో ప్రవేశించి కోట్ల సంవత్సర పరలోక రాజ్యంలో సంతోషంగా జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలి. ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడాడో మాట ఉంటుంది. ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మనం మార్చబడుతున్నాము. దేవునికి స్తోత్రం. ఏ పోలిక, యేసయ్య లాంటి పోలిక. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తే ఆయన ఎలా మారుస్తాడంటే, ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా దేవుని పోలిక లేదు. దేవుని పోలికను మనం పోగొట్టుకున్నాం. మొట్టమొదటి దేవుడు
ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు అంటే కలరు కానీ, ముక్కు కానీ, ముఖము కానీ, పోలికలు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాడంట, చక్కగా యేసయ్యలాగే ఉన్నాడంట. అదే తండ్రి అంటాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనుషులను చేయుదాము అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఆదామును చేశారు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు అన్నారు. దేవుని పోలిక మనకిచ్చింది. తర్వాత ఏం జరిగింది? పాపములో పడిపోయిన తర్వాత ఆదాము పోలికను పోగొట్టుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎండంటూ తగలకుండా ఒక వ్యక్తి ఎప్పుడు ఏసీలోను నెడలోనూ ఉన్నారనుకో, పుట్టినప్పుడు ఎలా ఉన్నారో ఇంచుమించుగా మ్యాక్సిమము ఆ మృదత్వము తగ్గదు, అలాగే ఉంటారు. కానీ అమెరికా వాళ్ళు అంత తెల్లగా ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి మిరగాయలకు తీసుకెళ్తే తర్వాత కోతి ముఖం అయితే వాళ్ళ ముఖం, వాళ్ళ ముఖం చూడలే, ఇంకా కమిలిపోయి కోతి ముఖం అయిపోతుంది. ఇంకా అమెరికాలో చల్లగా ఉండదు వాతావరణం, ఎండంటే పెద్దగా అసలు ఉండదు. అందుకని వాళ్ళు అంత తెల్లగా ఉన్నారు. వాళ్ళు ఎండ తగలకుండా ఉంటున్నారు కాబట్టి పుట్టినప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ చనిపోయే ముందు కూడా అలాగే ఉంటారు. ఎండ తీవ్రత ఉండదు వాళ్ళకి పెద్దగా. ఎండలోకి వెళితే ఆటోమేటిక్గా ఆ కలర్ ఉండదు, ఆ మృదత్వం ఉండదు. అలాగే ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు దేవుని పోలికే, దేవుని కలరే. ఎప్పుడైతే పాపము చేసి ఆదాము మహిమలో నుండి బయటకు వచ్చాడో ఏమైందప్పుడు? దేవుని యొక్క పోలిక పోయింది. అందుకని యేసయ్య మన ముందు నిలబడితే ఇప్పుడు ఆయనలాగా మనం ఉండం. ఆయన కలరు వేరు, ఆయన రూపం వేరు, ఆయన సర్వాంగ సుందరుడు, అంత చక్కనోడు. ఆ చక్కదనం భూమి మీద ఎవరికి లేదు, పోయింది. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్న ఆత్మలో మనం బాగా ఆనందించినప్పుడంట పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ మట్టి శరీరాన్ని మహిమా శరీరంగా మారుస్తాడంటే మరొక యేసు ప్రభువులు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు ఇప్పుడు నల్లగా ఉన్నావు, పరలోక రాజ్యంలో నల్లగా ఉండవు. ఇప్పుడు నువ్వు అందహీనంగా ఉన్నా మహిమా శరీరం ధరించుకున్నప్పుడు అందహీనంగా ఉండవు. యేసయ్యలాగా చాలా అందంగా ఉంటావు, యేసయ్యలాగే ఉంటావు. ఇంక అంతే. అదే అక్కడ రాయించి పెట్టాడు. ఆయన పోలికలోకి వచ్చేస్తావంట, ఆయన వలె మార్పు చెందుతావంట. మహిమా శరీరం ధరించుకోగానే యేసయ్య లాంటి పోలికలు వచ్చేస్తాయి, యేసయ్య లాంటి స్వరూపం వచ్చేస్తుంది, యేసయ్య లాంటి అందం వచ్చేస్తుంది, యేసయ్య లాంటి కలర్ వచ్చేస్తుంది. యేసయ్య ముందు నిలబడతాం, మధ్యాకాశం నిలబడి ఆయన చూస్తేనంట ఆయనలాగా మనమంట, మనలాగా ఆయన ఉంటాడంట. అందుకని ఆయన నీలో నివసించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీవు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. అదే 51వ కీర్తనలో దావీదు చేస్తున్నాడు ప్రార్థన. చూడు 51వ కీర్తన 11-12 చరణాలు చూడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను, అదుగో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధి నుండి నన్ను దూరము చేయకము. అంటే నేను మందిరానికి దూరం కాకూడదని రాత్రి అంతా ఏడ్చాడంట. వినండి, అది ఇప్పుడు వాళ్ళు మామూలుగా చదివారా, కానీ దావీదు మామూలుగా రాయలే ఆ కీర్తన. ఆయన రాత్రంతా పరుపు మొత్తం తడిసిపోయిందాక ఏడ్చాడంట. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు దావీదు అంటే దావీదు ఏమంటున్నాడు? బంగారం కోసం ఏడ్చాడా? డబ్బుల కోసం ఏడ్చాడా? మాట్లాడండి. చికెన్ ముక్క కోసం ఏడ్చాడా? బట్టల కోసం ఏడ్చాడా? మన ఏడుపులో నీయే కదా. 100 రూపాయలు చికెన్ తీసుకొస్తే వాళ్ళ అత్తగారు అంట మొత్తం తినేసిందంట. ఏమో స్నానానికి పోయొచ్చులోపు చారు ఉన్నాయంట, దానికి తెగ వలవల ఏడుతుంది. కళ్ళమిడి ఎళ్ళమిడి పోతావు. మోకరించి దేవుడి దగ్గర ఏడితే అసలు చికెన్ ముక్కేంటి కోళ్ళపార ఇచ్చేస్తాడు వేస్తున్నాములో, తినలేక అల్లాడిపోవాలి. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో బక్సింగర్ సమావేశము ప్రార్థనకి వెళ్ళేవాడిని. మొట్టమొదటి అక్కడే బాప్తిసం తీసుకున్నాను, అక్కడికి వెళ్ళేవాడిని. నేను అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత సాపలన్నీ తీసి చీపురు తీసుకుని నీట్గా ఊడ్చి మందిరం పరిచర్య నమ్మకంగా చేసి వచ్చేవాడిని. నేను వచ్చేటప్పటికి 3 అయింది. 2 గంటలకల్లా హాస్టల్లో భోజనాలు అయిపోతాయి, ఏముండవు. లాస్ట్లో కొంచెం అన్నం ఉంటే ఆ సాంబార్ కొద్దిగా ఉంటే అవి కూడా ఉండవు. చికెన్ అనేది అసలు ఉండదు నేను వచ్చే టైంకి. అయితే మా పెదనాన్న కొడుకు ఒక ఆయన డిగ్రీ చదువుతున్నాడు, అప్పుడు నేను ఇంటర్మీడియట్. అప్పుడు నేను వచ్చి భోజనానికి ప్లేట్ తీసుకుని వెళ్తా ఉంటే ఆయన చూశాడు, మాడిపోయిన అన్నం ఉంది, కూరలు ఏమి లేవు, సాంబారు కూడా ఏమి లేదు. ఒక బకెట్లో అడుగును కొద్దిగా ఉంటేను ఈ మాడి చెక్కలు అన్నం ఆ బకెట్లో వేసి అలా తిప్పుకొని తీసుకొని ప్లేట్లు వేసుకుని కూర్చొని తింటా ఉన్నా. నేను సంతోషంగానే తింటున్నా. మా పెదనాన్న కొడుకున్నాడు, లోపలికి చూశాడు. రే ఏందిరా మాడి చెక్కలు తింటున్నావు అన్నాడు. అన్నం అయిపోయింది అన్నాయ అన్నాను. అనగానే నీకేమైనా దరిద్రం పట్టిందా అన్నాడు. ఏదన్నా అన్నాను.
ప్రార్థన కీర్తన వెళ్తా ఉన్నావు, ప్రతి ఆదివారము నీ గతి ఎట్లాగే ఉంటుంది, ప్రతి ఆదివారం వచ్చి మాడి చెక్కలు తింటా ఉన్నావు, ప్రార్థన ముఖ్యమా తిండి ముఖ్యమా అన్నాడు. నాకు ప్రార్థనే ముఖ్యమో, ఆయనకి ఇష్టమైతే నాకు రోజు చికెన్ పెట్టగలడు అన్నాను. నాకు అవసరం లేదు, ఆత్మ సంబంధమైన ఆహారం నాకు కావాలి, ఇది శరీర సంబంధమైన ఆహారం నాకు వద్దనుకున్నా చికెను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేటి చికెనే నా కాదు, ఎక్కడికి వెళ్ళినా అది లేకుండా బెటర్ భోజనం. భూమి మీద తిరిగాయి, నీళ్ళలో తిరిగాయి, ఆకాశంలో తిరిగాయి, మొత్తం ప్రతిదీ పెడతారు. తినలేక అల్లాడిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ఆ రోజు ఆదివారం మందిరానికి వెళితే చికెన్ దొరకదని చెప్పేసి చికెన్ కోసం ఉన్నాడా? వారానికి కూడా చికెన్ దొరకట్లే. ఇప్పుడు కూలి పని చేసుకుంటానో లేకపోతే లేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి. భోజనం ముఖ్యం కాదు, నాకు వాక్యం ముఖ్యము, దేవుని సన్నిధి ముఖ్యం, మందిరం ముఖ్యం. మందిరానికి మానుకోమంటావా చికెన్ కోసం? చికెన్ లేకపోయినా పర్వాలేదు, అన్నం లేకపోయినా పర్లేదు, నేను మందిరానికి వెళ్ళాల్సిందే. మందిరం అయిపోయి రావచ్చు కదా, చికెన్ దొరికిద్ది. లేదు, నేను పరిచర్య చేయాలి, చేపలు మొత్తం నేనే తీయాలి, నేనే మందిరం ఓడవాలి శిబిరు తీసుకొని, ఉంటే తింటా లేకపోతే లేదు అనేవాడిని. నాకు మందిరమే ముఖ్యం, వాక్యం ముఖ్యం, దేవుని సన్నిధి ముఖ్యం అనుకున్నానా? ఇవన్నీ తిండి తిప్పలు ఇవన్నీ వద్దనుకున్నందుకు దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవే కదా సమృద్ధి. తినలేక అల్లాడిపోతా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ ఏడుపేంటి? దేనికి కన్నీళ్ళు కారుస్తున్నావు? మందిరానికి దూరం కాకూడదని ఆ రోజు నేను కన్నీళ్ళు కార్చానే కానీ చికెన్ కోసం నేను కన్నీళ్ళు కార్చలా. దేవా నీ మందిరానికి దూరం కాకూడదని కన్నీళ్ళు కార్చా ఆ రోజు. ఈరోజు ఆయనకంటే నేను చాలా గొప్పగా ఉన్నాను, ఘనంగా ఉన్నాను. దేని కొరకు నువ్వు ఏడవాలి అంటే మందిరానికి దూరం కాకూడదని దావీదు రాత్రి అంతా ఏడ్చాడంట. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దూరం కాకూడదని ఏడ్చాడంట. అది అసలు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఏడ్చావు నువ్వు ఏడిస్తే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. నువ్వు ఏడవలేదు పరిశుద్ధాత్మ కొరకు. భూలోకములు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా వేస్ట్, ఇవి నిన్ను దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళవు. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివసిస్తే ఆయన నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఎన్ని ఉన్నా వేస్ట్. కనుక నువ్వు ఏడవలసింది పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఏడు. నేను ఏడ్చా, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు ఇవ్వవు ప్రభువా? పరిశుద్ధాత్మ అభిషేకం లేనివాడు నా వాడు కాదన్నావు కదా. ఇప్పుడు నువ్వు నన్ను పిలిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిగుండానికి వెళ్ళేది. నాకు ఎందుకు ఇవ్వ పరిశుద్ధాత్మ అభిషేకం అని? నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా. ప్రాణం పోయిన నిన్ను విడిచిపెట్టను, నీ మందిరాన్ని విడిచిపెట్టను, నీ సేవను విడిచిపెట్టను. అభిషేకం ఇవ్వ నాకు. కన్నీళ్ళు కార్చాడు. అప్పుడు ఇచ్చాడు దేవుడు అభిషేకం. దావీదు పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఏడ్చాడు. రాత్రంతా ఏడ్చాడంట, అయ్యా నాకు దూరం కాకూడదయ్యా అని. కనుక అందుకనే తరతరాలకు అవసరమైన కృప దావీదుకి ఇచ్చాడు దేవుడు. దావీదు చనిపోయి 4000 సంవత్సరాలను ఇప్పటికీ దావీదు పిల్లలను దేవుడు దీవిస్తున్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దావీదు పిల్లలను దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. కారణము దావీదు పిల్లలకు ఆస్తిని ఇవ్వటానికి ఇష్టపడలా. దావీదు ఆస్తిని ఇవ్వటానికి ఇష్టపడేవాడైతే దావీదు దగ్గర ఉన్న బంగారం అంతా మందిరానికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దావీదు పిల్లల గురించి ఆలోచించాడా? తన పిల్లల గురించి దావీదు ఆలోచిస్తే మొత్తం బంగారం దేవుని మందిరానికి ఇవ్వడు. తన పిల్లల గురించి దావీదు ఆలోచించలా, దేవుని మందిరం గురించి ఆలోచించాడు. నాకు మందిరమే ముఖ్యం, దేవుడే ముఖ్యం, పిల్లలు ముఖ్యం కాదు. పిల్లల కంటే దేవుడే ఎక్కువ, దేవుని కంటే పిల్లలు ఎక్కువ కాదు అని నిరూపించుకున్నాడు దావీదు. దావీదు ఎప్పుడైతే పిల్లల గురించి ఆలోచించకుండా దేవుడు మందిరం గురించి ఆలోచించాడో, దేవుడు వెంటనే దావీదు పిల్లల గురించి ఆలోచించాడు. కొద్దిగట్టిగా చెప్పట్లం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు పిల్లల గురించి దేవుడు ఆలోచించాడు కాబట్టి 4000 సంవత్సరాలను ఆ రోజు నుండి ఈ రోజు వరకు దావీదు పిల్లలను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దావీదు పిల్లలకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు దావీదు నీ పిల్లలకు నేను కృప చూపిస్తా అన్నాడు. చూసావా? అది అంత గొప్ప వాగ్దానం పొందుకున్నాడు. దావీదు పిల్లలు, దావీదు చనిపోయి 4000 సంవత్సరాలైనా ఇప్పటికి గొప్పగా దీవించబడటానికి కారణం ఏంటి అంటే దావీదు పిల్లలకు ఆస్తుల్ని ఇవ్వటానికి ఇష్టపడలేదు, కానీ కృపను ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. పిల్లలకు కృపను సంపాదించి పిల్లలకి ఇచ్చెళ్ళాడు. దేవుడి దగ్గర కృప ఎలా పొందుకోవాలో నేర్పించాడు. దావీదు కృప పొందుకొని కృపను పిల్లలకి ఇచ్చెళ్ళాడు. కృప నిలబడిద్ది కానీ ఆస్తు నిలబడవు, గుర్తుపెట్టుకో. కన్నీళ్లు కార్చాడు, పరిశుద్ధాత్మ నాకు దూరం కాకూడదని. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు నువ్వు కన్నీళ్లు కార్చాలి. దేవునికి స్తోత్రం.
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివసిస్తాడు, నీతో నివసిస్తాడు, ఆయనకు కలిగిన పరిపూర్ణతకి ఎదిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. సర్వసత్యములోనికి నడుపుము సత్యస్వరూపుడా, పరిపూర్ణునిగా నన్ను మార్చుము పరిశుద్ధాత్ముడా. సర్వసత్యములోనికి నడుపు సత్యస్వరూపుడా, పరిపూర్ణునిగా నన్ను మార్చుము పరిశుద్ధాత్ముడా. అనాథగా నన్ను విడువని ఆత్మస్వరూపుడా, అనాథగా నన్ను విడువని ఆత్మస్వరూపుడా, ఆత్మవరములతో నన్ను నింపుము వాగ్దాన ఆత్ముడా, ఆత్మవరములతో నన్ను నింపుము వాగ్దాన ఆత్ముడా. సర్వసత్యములోనికి నడుపుము సత్యస్వరూపుడా, పరిపూర్ణునిగా నన్ను మార్చుము పరిశుద్ధాత్ముడా. గట్టిగా చప్పట్లు కొడుతూ గ్లోరీ. ఆమేన్. పరిశుద్ధాత్ముడా, నన్ను నీదు ప్రేమతో నింపినావు, నూతన మనస్సును నాకు నీవు ధరింపజేసినావు. పరిశుద్ధాత్ముడా, నన్ను నీదు ప్రేమతో నింపినావు, నూతన మనస్సును నాకు నీవు ధరింపజేసినావు. నిత్య జీవముకై నీదు నిరీక్షణతో నేను నడిచెదను, నిత్య జీవముకై నీదు నిరీక్షణతో నేను నడిచెదను, నిత్య జీవముకై నీదు నిరీక్షణతో నేను నడిచెదను, నిత్య జీవముకై నీదు నిరీక్షణతో నేను నడిచెదను. నీ దాసునిగా తుది వరకు ఇలలో నడిచెదను, నీ దాసునిగా తుది వరకు ఇలలో నడిచెదను, నీ దాసునిగా తుది వరకు ఇలలో నడిచెదను, నీ దాసునిగా తుది వరకు ఇలలో నడిచెదను. నీ చిత్తమును నే చేయుటకు నీ కృపలో నడిచెదను, నీ చిత్తమును నే చేయుటకు నీ కృపలో నడిచెదను, నీ చిత్తమును నే చేయుటకు నీ కృపలో నడిచెదను, నీ కృపలో నడిచెదను, నీ కృపలో నడిచెదను, నేను నడిచెదను, ఆమేన్. నేను నడిచెదను, ఇలలో నడిచెదను, నీ కృపలో నడిచెదను, నీ దాసునిగా తుది వరకు ఇలలో నడిచెదను, నీ దాసునిగా. యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ చిత్తమును నే చేయుటకు నీ కృపలో నడిచెదను, 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 నీ దాసునిగా తుది వరకు ఇలలో నడిచెదను, నీ దాసునిగా తుది వరకు ఇలలో నడిచెదను, నీ దాసునిగా. యేసయ్యా.
హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. నిత్య జీవముకై ఆమేన్ నీదు నిరీక్షణతో నేను నడిచేదను. నిత్య జీవముకై 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 నీదు నిరీక్షణతో నేను నడిచేదను. నీ దాసునిగా తుది వరకు ఇలలో 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 నడిచేదను. నీ దాసునిగా తుది వరకు ఇలా ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరమగల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ ఉదయకాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి అయోగ్యుడిని అత్యులుపుడను ఎందుకు పనికిరని నన్ను కూడా దేవా మీ సన్నిధిలో నిలబెట్టి మీ శక్తి చేత నింపి మీ వాక్కుల చేత నింపి మీ బిడలతో సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ తృప్తిపరుస్తూ సాధ తీరుస్తూ హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన వస్తాడు, ఎల్లప్పుడూ మీతో మీలో నివసిస్తాడు అని యేసయ్యా పరిశుద్ధాత్మ గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాలో నివసిస్తాడు కనుక నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అని ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాతో మాలో ఎల్లప్పుడూ నివసించాలి అంటే యేసయ్యా నిన్ను మేము ప్రేమించాలని, నీ ఆజ్ఞల మార్గంలో నడవాలని, వాక్యానుసారంగా బ్రతకాలని నేర్పించినందుకు స్తోత్రం. రెండోదిగా లోకముని విడిచిపెట్టాలని, లోకమనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని విడిచిపెట్టాలని దేవా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య లోకానికి వచ్చి పాపుల కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి చనిపోయాడు. పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందించాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యేసయ్యలో నివసించాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను లేపి మహిమా శరీరాన్ని ధరింపచేసి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాడని, అదే పరిశుద్ధాత్మ పొందుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించినట్లయితే మేము అలాగే చనిపోయినా మా శరీరం మహిమా శరీరాన్ని ధరించుకొని లేపబడతామని పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని లేపి తండ్రి మీ రాజ్యంలో చేరుస్తాడని మీరు మాకు నేర్పించారయ్యా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించినట్లయితే తండ్రి మేము ఆత్మ స్వభావం కలవారము కనుక నిన్ను సంతోష పెట్టగలమని, నీ ద్వారా దీవెనలు పొందుకుని సంతోషంగా ఉండగలమని మాట్లాడినందుకు స్తోత్రం. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించినట్లయితే మాలో ఉన్న శరీరం ఉన్న పాపాన్ని మేము చంపగలమని మీరు మాకు నేర్పించారు దేవా స్తోత్రం. నాలుగవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించినట్లయితే మాలో ఉన్న జీవాత్మ దినదిన అభివృద్ధి చెంది సమృద్ధి జీవాన్ని పొందుకొని మీ రాజ్యములో ప్రవేశిస్తుందని మీరు నేర్పిస్తూ వచ్చారు. ఐదవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించినట్లయితే పాపము చేసి ఆదాము మీ పోలికను పోగొట్టుకున్నాడు. మేము అందరం ఆదాము పిల్లలం కాబట్టి మాకు కూడా అదే ప్రాప్తించింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించినట్లయితే మహిమా శరీరాన్ని ధరించుకొని దేవ నీలాంటి పోలికను మేము ధరించుకొని యేసయ్యా నీ ముందు నిలబడినప్పుడు నీ వలె మేము మా వలె మీరు ఉంటారని మరలా మేము పోగొట్టుకున్న ఆ పోలిక మరలా మాకు వస్తుందని, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివసించాలని నేర్పించారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు మేము పొందుకోవాలి, మాలో నివసించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలని, కన్నీళ్లు చాలా విలువైనవని
పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా ఇంకా దినదినము అభివృద్ధి చెందాలి, ఆత్మలని కన్నీళ్లు కార్చాలని, ఆత్మను పోగొట్టుకోకూడదు, దావీదు వలె కన్నీళ్లు కార్చాలని. అప్పుడు దావీదు వలె తరతరాలకు అవసరమైన దీవెనను, ఘనతను, కృపను పొందగలమని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం ఎవరా కాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించండి. బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సమకాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేర్చి నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ తెచ్చుకో. దేవాయి బిడ్డలందరూ అభిషేకాన్ని పొందాలి. ఏ ఒక్కరిని దయచేసి విడిచిపెట్టద్దు. కన్నీటాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు ఆత్మలు అరిశించి ప్రహర్షించి గంతులు వేయాలి. మీరు వచ్చినప్పుడు కుటుంబ సమేతముగా ధైర్యంగా నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నీ మహిమ పొందమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరున్న మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యాన్ని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇద్దరితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.